గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా మనం ఓటర్లని పెద్ద ఎత్తున నమోదు చేయాలి అని చెప్పి ఆ రోజు ఇక్కడే కార్యక్రమం తీసుకున్నాం. దానికి అనుగుణంగా మన నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో 2వ స్థానంలో నిలబడటం, ఆ మేరకు ఓటర్లని పెద్ద ఎత్తున నమోదు చేసిన కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. మిగతా వివరాలని రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే అశోక్ బాబు గారికి తెలియజేస్తారు. ఈ విషయంలో 2 జిల్లాల్లో దాదాపుగా 33 నియోజకవర్గాల్లో అత్యధికంగా ఓట్లు చేర్పించేదాని కోసం మన పార్టీ కుటుంబ సభ్యులందరూ చాలా మంది కృషి చేశారు. ఇటు గొల్లపూడి నుంచి కావచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఆలోచన తీసుకున్నది ఏంటంటే హైలైట్ ఏరియా, ఈ అర్బన్ ఏరియాలో ఎక్కువ ఓట్లు చేస్తాయని, రూరల్ గా ఉన్నాయని కూడా చేపిద్దామని ఆ కార్యక్రమంలో గొల్లపూడి గ్రామం నుంచి పద్మశేఖర్ గారు, అలాగే కొమ్మినేని రామారావు గారు, అలాగే మన నారా వాసు గారు, వంశాన్ని సుబ్బారావు గారి నాయకత్వంలో నిరంతరం నడిపారు. అట్లాగే ఎదురుపట్నం మండలం కావచ్చు, అన్ని మండలాల నుంచి కూడా అందరూ పూర్తి స్థాయిలో కృషి చేసినందువల్లే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో 2వ స్థానంలో ఓటర్లు రాజేంద్ర ప్రసాద్ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ఇప్పుడు ఈ రోజున మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా సంబంధించి బాగా పరివర్తిలో ఉన్నాం. ఎందుకంటే రేపు 14వ తారీఖున సాగునీటి సంఘం ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి చాలా గ్రామాల్లో మన పార్టీ క్యాడర్ అంతా ఆ పరివర్తనలో ఉన్నందువల్ల ఈ రోజున ఎక్కువ మంది దీని మీద దృష్టి కేంద్రీకరించలేకపోయారు. అలాగే సభ్యత్వాల నమోదు జరుగుతూ ఉంది. సభ్యత్వాల నమోదు విషయంలో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మనం తొలి ప్లేస్ లో ఉండటం సంతోషకరం. ఎన్టీఆర్ జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నాం కదా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలి స్థానంలో ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా 52,000 సభ్యత్వాలు నమోదయ్యి, అట్లాగే గుంటూరు కృష్ణా ఉమ్మడి జిల్లాలతో పోల్చుకుంటే మనం 4వ స్థానంలో ఉన్నాం. దాని అంతటికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కృషి, అట్లాగే రాబోయే ఈ సాగునీటి సంఘం ఎన్నికలు ఇవన్నీ కొన్ని పూర్తయిన తర్వాత మనం ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటిది 2024-26కి సంబంధించిన పార్టీ సభ్యత్వాలు తీసుకునే కార్యక్రమం. కాబట్టి 1వ తారీఖు జనవరి నుంచి ఇది వర్తించడం మొదలవుద్ది. 2 సంవత్సరాల కాలానికి మనకి ఏదైనా కుటుంబంలో దురదృష్టవశాత్తు జరగకూడదు జరిగితే గనక 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులకి పార్టీ నుంచి 10,000 రూపాయలు పంపించే స్కీమ్ అదంతా ఉంది. కాబట్టి అందరికీ ఉపయోగపడేది, ఉపయుక్తంగా ఉండేది, పార్టీ బలోపేతంగా ఉండేదానికోసం అత్యవసరం. కాబట్టి ఈ 14వ తారీఖు సాగునీటి సంఘాల వ్యవహారం పూర్తయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకు మధ్యలో గట్టిగా 15 రోజులు నేను, పార్టీ ముఖ్యులు, మండల ప్రెసిడెంట్లు అందరం కూడా ప్రతి గ్రామానికి వచ్చి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తాం. ముఖ్యంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎవరెవరు ఓట్లు నమోదు చేసుకున్నారనే లిస్టులన్నీ తీసుకొచ్చి ఆయా గ్రామాలకి, ఆయా బూత్ కమిటీలకి అందరికీ త్వరలో మీకు చేరుస్తాం. దయచేసి వారందరితో ఇప్పటి నుంచే మీరు సంప్రదింపులతో ఉండి ఖచ్చితంగా మన రాజా గారికి ఓట్లు, తొలి ప్రాధాన్యత ఓటుతోనే రాజా గారిని అఖండ మెజార్టీతో గెలిపించినట్టుగా మైలవరం నియోజకవర్గ పాత్ర ఖచ్చితంగా దాంట్లో పూర్తిగా ఉండాలని, ఓట్లు నమోదులో ఉమ్మడి 2 జిల్లాల్లో 2వ స్థానంలో ఎలా ఉన్నామో రేపు ఓట్లు వేసి ఆయనకు మెజార్టీ వచ్చే విషయంలో తొలి స్థానానికి వెళ్లేటట్టుగా మనం అందరం కృషి చేయాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని, వారిని గౌరవించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ